నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో మరో 2 సైనికాధికారుల మృతి, 78 మంది పౌరులు దుర్మరణం. డోమ్ రక్షణ వ్యవస్థను దాటి ఇజ్రాయెల్లోకి ఇరాన్ క్షిపణులు, 3 మృతి, ఆపకపోతే టెహరాన్ తగలబడుతుందన్న టెల్ అవీవ్. విమానం ముందుకెళ్లేందుకు కీలక థ్రస్ట్ సాధ్యం కావట్లేదు, ఫ్లైట్ పడిపోతుందంటూ పైలట్ ఆఖరి సందేశం. నీట్ యూజీ ఫలితాల్లో 12 లక్షల మందికి పైగా అర్హత, రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్కు మొదటి ర్యాంక్. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం లబ్ధి, ఆమెని సర్కార్ నిలబెట్టుకుందని తల్లిదండ్రుల హర్షం. పొదిలి రాళ్ల దాడి ఘటనలో మరో 15 మంది అరెస్ట్, పరారీలో ఉన్న వారి కోసం పోలీసుల గాలింపు. రేపు సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం వాయిదా, షూటింగ్ల కారణంగా ముఖ్యులు అందుబాటులో లేక రద్దు. హైటెక్స్లో సందడిగా గద్దర్ సినీ అవార్డుల ప్రదానం, ఎన్టీఆర్ పురస్కారం స్వీకరించనున్న బాలకృష్ణ.